ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామము పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు ప్రభువా, ఆశ్చర్యకరడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన నీ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమందు నీ వాక్కు ద్వారా మేము దర్శింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఈ మాట ఈ ఉదయకాల సమయాన మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. యథార్థత ఏ స్థలంలో అయితే నిలిచి ఉంటుందో, యథార్థతను బట్టి ఎవరైతే నడిపించబడుతున్నారో వారిపై నిత్యము కూడా ఆయన కనుదృష్టి నిలుచుచూ ఉంటుందట. ఈ దినమందు మన క్రైస్తవ భక్తి కలిగిన జీవితాల్లో ఎంతటి యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి మనము జీవిస్తూ ఉన్నాం, ఎంతటి యథార్థమైనటువంటి భక్తితో మనం నడిపించబడుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఏ ఇంచులో అయితే యథార్థత నిలిచి ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే యథార్థత నిలిచి ఉంటుందో వారి సంపూర్ణమైన సంతోషం నా దేవుని కృప ద్వారా వారు అనుభవిస్తూ ఉంటారు. వారి ఇంచులో, వారి చేతి పనులో, వారి వ్యాపారం కూడా నిత్యము వర్ధిల్లుచునే ఉంటుంది. ఎందుకంటే యథార్థత అనే ఒక కంచెను దేవుడు వారి చుట్టూ కనుపరిచి ఉన్నాడు, వారి చుట్టూ భద్రపరచబడి ఉన్నాడు. గనుక పరిశుద్ధ గ్రంథములు ఎంతోమంది యథార్థవంతులు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని కృప ద్వారా ఆశీర్వదించబడినట్లు, దేవుని కృప ద్వారా హెచ్చింపబడినట్లు లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే చాలామంది విశ్వాస వీరుల యొక్క లిస్టు జాబితా అనేది అక్కడ ఉంది. అందులో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు యథార్థమైనటువంటి జీవితాన్ని వారు కాపాడుకున్నారు. ఒకప్పుడు కొన్ని మార్లు కొద్దిమంది భక్తిహీనతలో ఉన్నప్పటికీ, దేవునికి విరుద్ధంగా వారు జీవించినప్పటికీ వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క శక్తి కలిగిన మహిమను వారు అనుభవించుచు వారి భక్తి కలిగిన యథార్థమైన జీవితాన్ని కాపాడుకున్నారు. అందుకనే వారిని యథార్థవంతుల లిస్టులో, విశ్వాసుల వీరుల లిస్టులో వారి పేర్లు అనేది నమోదు చేయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఇదిగో నేను చూచుచున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన రక్తం చేత నీవు నేను కడగబడ్డాం, ఆయన రక్తం చేత మనం పరిశుద్ధపరచబడ్డాం, ఆయన రక్తం చేత పవిత్రపరచబడ్డాం. అంటే పాపము నుండి విడుదల పొంది, పాపపు క్రియల నుండి విడుదల పొంది, వంకర క్రియల నుండి విడుదల పొంది, వంకర ఆలోచనల నుండి విడుదల పొంది నా దేవుడు నిత్యము నిలిచి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మహిమ అనే సన్నిధిలో దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టాడు. మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయాన ఏ విధమైన మనసు కలిగి ఉన్నావు? ఇక్కడ అంటే ఇర్మీయా గ్రంథకర్త యథార్థత మీదనే కదా ఆయన కనుదృష్టి నిలిపి ఉన్నాడు. నిజమే, నీలో యథార్థత ఉంటే నీపై ఆయన కనుదృష్టి. నీవు నేను ఇంకా పాపములో ఉన్నప్పటికీ ఆయన యొక్క కనుదృష్టి, ఆయన మహిమ మన మీద సంచరించునే ఉంది. ఏ ఒక్కరికి లేనటువంటి ప్రేమ, ఎవరు ఆదరించలేనటువంటి ఆదరణ కేవలం మనం ఆరాధించుచున్న యేసయ్య మాత్రమే మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున యథార్థమైనటువంటి జీవితం కలిగి నడిపించబడడానికి ఇష్టమైన మనసు కలిగి నువ్వు నడిపించబడగలుగుతావా? అయితే ఈ వాక్యం, ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వినుని ప్రతి మాట మా హృదయాలలో నీరు కట్టి ఫలించునుగాక. తోడై ఉండండి, ఆదరించమని, బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ